మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఏంజిల్ వన్, జీరోదా, అప్‌స్టాక్ లాంటి యాపుల్లో షేర్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎలా ఓపెన్ చేయాలి తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్‌ని. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. డీమ్యాట్ అకౌంట్ అంటే గతంలో షేర్లు పేపర్ రూపంలో ఉండేవి. ఇప్పుడు అన్నీ డిజిటల్ రూపంలో నిల్వ చేయబడుతున్నాయి. ఆ డిజిటల్ షేర్లను భద్రపరిచే అకౌంట్‌ని డీమ్యాట్ అకౌంట్ అని అంటారు. ఉదాహరణకు టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో మీరు షేర్లు కొంటే గనక ఇవన్నీ డీమ్యాట్ అకౌంట్‌లో నిల్వ చేయబడతాయి. డీమ్యాట్ అకౌంట్ ఎందుకు అవసరం? డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మీరు షేర్లు కొనలేరు, షేర్లు అమ్మలేరు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఫండ్స్‌ని హోల్డ్ చేయలేరు. ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టలేరు. సెబీ నిబంధనల ప్రకారం షేర్లు డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటాయి. అందుకనే ప్రతి ఇన్వెస్టర్‌కు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ మరియు ట్రేడింగ్ అకౌంట్ మధ్య తేడాలేంటో తెలుసుకుందాం. డీమ్యాట్ అకౌంట్ అంటే మనం కొన్న షేర్లు భద్రపరచడానికి ఉపయోగిస్తారు. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనం షేర్లు కొనడానికి, అమ్మడానికి ఉపయోగిస్తారు. డీమ్యాట్ అకౌంట్‌ని ఎవరు అందిస్తారు? భారతదేశంలోనే ప్రధాన బ్రోకర్స్ డీమ్యాట్ అకౌంట్‌ని అందిస్తున్నారు. ముఖ్యమైనవి ఏంజిల్ వన్, జీరోదా, గ్రో వంటివి. మీరు వీటిని మీ రీసెర్చ్ ప్రకారం తెలుసుకుని మరియు డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి పాన్ కార్డ్ అవసరం. రెండవది ఆధార్ కార్డ్. ఇది కూడా మీ ఫోన్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. మూడవది మీ పాస్‌పోర్ట్ సైజ్ అంతా ఫోటో కావాల్సి వస్తుంది. నాలుగవది సిగ్నేచర్. ఐదవది బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్‌ని ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మొదటగా మనకి ఏదైనా డీమ్యాట్ అకౌంట్ మంచిగా అనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేయండి. అది కూడా ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మీ సొంత రీసెర్చ్ ప్రకారమే ఆ డీమ్యాట్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. మొదటి స్టెప్, మీరు ఎంచుకున్న డీమ్యాట్ అకౌంట్‌ని ప్లే స్టోర్‌లో డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెండో స్టెప్, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మూడో స్టెప్, పాన్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేయండి. నాలుగో స్టెప్, ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి. ఐదో స్టెప్, బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి ఫ్రెండ్స్. ఆరో స్టెప్, సెల్ఫీ అప్లోడ్ చేయండి. ఏడో స్టెప్, సిగ్నేచర్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని గంటలు లేదా 1-2 రోజుల్లో మీ డీమ్యాట్ అకౌంట్ అనేది యాక్టివ్ అవుతుంది. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేసిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం మొదలుపెడతారు. మిస్టేక్ నెంబర్ 2, రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా ట్రేడింగ్ చేయడం. మిస్టేక్ నెంబర్ 3, టెలిగ్రామ్స్ నుంచి వచ్చే టిప్స్‌ని మీరు నమ్మి షేర్లు కొనడం. మిస్టేక్ నెంబర్ 4, మీరు ట్రేడింగ్ కోసం బయట అప్పు తీసుకుని ట్రేడింగ్ చేయడం. మిస్టేక్ నెంబర్ 5, మీరు ట్రేడింగ్‌లో స్టాప్ లాస్ ఉపయోగించకపోవడం. ఇప్పుడు నేను బిగినర్స్ కోసం కొన్ని సూచనలు వివరిస్తాను. మొదట మీరు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి. దాని తర్వాత పేపర్ ట్రేడింగ్ నేర్చుకోండి. దాని తర్వాత కొంత మొత్తంలో చిన్న క్యాపిటల్‌ని బిల్డ్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది మొదలుపెట్టండి. ముఖ్యంగా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయకముందే మీరు రిస్క్ మేనేజ్మెంట్‌ని, అలాగే ఎమోషన్స్‌ని, ట్రేడింగ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఈ వీడియోలో మనం డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నాం. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? ఎందుకు అవసరం? ఎలా ఓపెన్ చేయాలి? డీమ్యాట్ అకౌంట్‌కి, ట్రేడింగ్ అకౌంట్‌కి ఉన్న తేడాలేంటో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్‌లో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? ఎలా ట్రేడ్ తీసుకోవాలి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్‌ని. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఓకే. బై ఫ్రెండ్స్.